ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు. ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు, భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంఖచక్ర గదాపద్మములతోటి శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మమత్తు సంపన్నుడవై సర్వమయుడుగకు నీకును సర్వేశ్వర లివులోను సంధులు వెలయన్నన్నాడు. ఈశ్వరా, ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది, అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు. దేవకీదేవి స్తోత్రం చేసింది. అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతన గారు. జలధరదేహు అంటూ ప్రారంభించారు. జలధరదేహు అంటే మేఘము వంటి శరీరం ఉన్నవాడు అని. మేఘమునకు రెండు లక్షణాలు ఉంటాయి, ఒకటి కాంతి, ఒకటి చల్లతనం. ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు, దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది. కాంతి ఉంది కదా అని వెచ్చతనం ఉండదు, చల్లతనం ఉంటుంది. ఆయన యందు రెండున్నాయి, ఒకటి కాంతి భా, అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురుం అయింది. రెండవది చల్లతనం, అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది. చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు. దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది. వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు, నేను ఇది 3వసారి మీ కడుపున పుట్టడం. ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఇది లోకంలో ఎక్కడా జరగదు, అంత విచిత్రమైనటువంటి లీల. తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకని వాళ్ళకి తెలుస్తుంది, పిల్లవాడికి నేను వీళ్ళ బిడ్డన్నన్న విషయం కూడా వాడికి తెలియదు. వాడిని నిజంగా పొత్తిళ్లలోనే ఇంకోళ్ళు తీసుకెళ్ళి పెంచారనుకోండి, ఎవరు పెంచారో వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు. అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. ఎందుకని, పరమాత్మ స్వరూపం కనుక. నేను 3వసారి మీ కడుపున పుట్టాను,